బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ ఆలయాన్ని ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. వరుసగా ఈ ఆలయానికి గడిచిన 3 రోజుల నుంచి వివిధ హిందూ సంఘాలు హాజరై ఆలయ నిర్మాణానికి కదలి రావాలని పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సాగర్, మహిళా అధ్యక్షురాలు కావ్య, హైదరాబాద్ నగర అధ్యక్షులు రాజలింగంతో కలిసి కూల్చివేసిన ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటున్నారని, కానీ 30-40 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఓ ఆలయాన్ని పూర్తిగా కూల్చివేయడంతో పాటు విగ్రహాన్ని మాయం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। 12 ఎకరాల సమస్య ఇది ప్రభుత్వ ప్రైవేట్ వాళ్ళది అనేది చూసుకోవాలి. దాని మధ్యలో ఈ టెంపుల్ ఏదైతే ఉందో మా డిమాండ్ ఏంటంటే జనసేన పార్టీ నుంచి ఆ టెంపుల్ సంబంధించింది 1 ఎకరా ప్రభుత్వాన్ని మేము విన్నపించుకుంటున్నాము. 1 ఎకరా ఆ టెంపుల్కి వదిలేసి మిగతాది మీరు ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అనేది మీరు క్లెయిమ్ చేసుకోండి. కానీ ఇక్కడ హిందువులని బాధ పెట్టినట్టు ఇక్కడ ఏదైతే డొమాలిషన్ అయిపోయింది, టెంపుల్ కూడా ఇప్పుడు ఏం లేదు. వాస్తవంగా చూస్తే టెంపుల్ అనేది లేదు, అక్కడ ఆనవాళ్ళు కూడా కనిపిస్తలేదు. ఏదో కొన్ని కొండలకు మాత్రం రంగేసినట్టు ఉంది. సో నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక్కటే, ఇప్పటికైనా మీరు ఆలోచించి ఈ టెంపుల్ సంబంధించిన వరకు 1 ఎకరా వదిలేసి మిగతాది మీ ప్రభుత్వం అందా లే ప్రైవేట్ వాళ్ళదా అనేది మీరు తేల్చుకుంటే ఇదైపోతుందని నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకోవడం జరుగుతుంది జనసేన పార్టీ ద్వారా. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం మీరు రాబోయే రోజుల్లో 1 ఎకరా కనుక టెంపుల్కి ఇవ్వకపోతే దీని మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం మీ ద్వారా తెలియజేస్తాం. జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, నా పేరు రాజలింగం మాట్లాడుతున్నా. ఈ యొక్క హిందూ దేవాలయం మీద ఏదైతే దౌర్జన్యం జరుగుతున్నాయో మన గతంలో కూడా సికింద్రాబాద్ లో కూడా ఇలాంటి సంఘటన పునరావృతమైంది. మళ్ళీ సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏదైతే లోకల్ గా ఉన్న నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎవరైనా సరే దేవాలను అడ్డు పెట్టుకొని హిందూ సంస్కృత ధర్మాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన పని అయితే ఇక్కడ కాదు. కాకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఏదో మీడియా ద్వారా మాకు అందరికి తెలిసింది. ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి దీని విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడ ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఏంటంటే దీని వెనకాల చుట్టూ 12 ఎకరాల ల్యాండ్ ఉందని ఇప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది. స్వయంగా మేము కూడా లోపలికి వెళ్ళి చూసాము. ఈ 12 ఎకరాల ల్యాండ్ లో ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టు, రాష్ట్ర ఇన్ఛార్జ్ చెప్పినట్టు ఆ దేవాలయానికి 1 ఎకరం కేటాయించి అమ్మవారిని కూడా విగ్రహాన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయారని తెలిసింది. ఆ దేవాలయం కూడా అక్కడ ఎక్కడ లేదు. మొన్న 20 తారీఖులో జరిగిన బోనాల పండుగ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా బోనాల పండుగ ఉత్సవాలు కూడా ఇక్కడ జరుపుకున్నారని మన దృష్టికి వచ్చింది. ఇక్కడ కూడా తెలుసుకున్నాం బస్తీవాసులతో కూడా. ఇది యథావిధిగా టెంపుల్ ను అయినంత త్వరలో ఏదైతే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో పాలించిన ఉన్నారో ఇమ్మీడియట్లీగా ఈ దేవాలయానికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎప్పుడు దర్శనం ఇచ్చే విధంగా అమ్మవారిని ఎలా అయితే పెద్దమ్మ తల్లి ఇక్కడ ఎలా అయితే ఇంతకుముందు ఉండేవారో ఆ పెద్దమ్మ తల్లిని ఆ దేవాలయం కట్టించి ఇమ్మీడియట్లీగా మా రాష్ట్ర ఇన్ఛార్జ్ చెప్పినట్టు ఆ దేవాలయానికి 1 ఎకరం ల్యాండ్ అక్కడ కేటాయించి, ఎందుకంటే 100 గజాలు 60 గజాలని చిన్న టెంపుల్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ల్యాండ్ అంటే దేవాలయం లేదు, దేవుడు లేదు, మనం లేము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి ఆ దేవాలయానికి 1 ఎకరం కేటాయించి మిగతా ల్యాండ్ ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని ఈ దేవాలయాన్ని వెంటనే అక్కడ దేవాలయం నిర్మించి ఆ యొక్క విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠింపజేయాలి. లేదంటే జనసేన పార్టీ తరఫున ఇప్పుడు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ చెప్పినట్టు తప్పకుండా విపరీతమైన ఒక సంఘటితంగా తీసుకొని దీన్ని మేము ప్రత్యేకించి మళ్ళీ రావడం జరుగుతుంది ఇక్కడికి. పేరు కావ్య, నేను తెలంగాణ జనసేన వీరమహిళా విభాగం అధ్యక్షురాలిని. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని మమ్మల్ని కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అసలు అంటే ఇక్కడ ముందు టెంపుల్ ఉందన్నారు, ఇప్పుడేమో టెంపుల్ని కూల్ చేశారు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోమని చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ విజిట్ చేసాము, తెలుసుకున్నాం. కానీ అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఈ టెంపుల్ ఆనవాళ్ళే కనబడట్లేదండి. అసలు ఒక టెంపుల్ అంటే హిందూ ధర్మం ప్రకారం టెంపుల్ ఉంటే దాన్ని చిన్నగా ఇంత చిన్న రాయికైనా మనం పూజిస్తాం, అది మన హిందూ ధర్మం. అలాంటిది ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మాకు పూర్తిగా కూడా తెలియలేదు. అందుకే మేము గవర్నమెంట్ని ఇందాక మా ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగా టెంపుల్కి సంబంధించి టెంపుల్కి ల్యాండ్ వదిలేసి మిగతాది మీరు ఏమైనా చేసుకోండి, గవర్నమెంటో లేకపోతే ప్రైవేటో ఏదైనా. కానీ హిందూ ప్రకారం సనాతన ధర్మంలో ప్రకారం మాత్రం టెంపుల్కి 1 ఎకరం కేటాయించి ఆ టెంపుల్ని గూడి కట్టించి అక్కడ పూజలు నిర్వహించాలని మేము మా జనసేన పార్టీ నుంచి కోరుతున్నాము. లేదంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ఈ సనాతన పోరాటం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఏదైతే ఇక్కడ 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాదాపు 30 సంవత్సరాల నుంచి టెంపుల్ ఆల్రెడీ పూజలు అందుకుంటుంది. ఇక్కడ ఉన్న పరిసర వాళ్ళందరూ ఆ ప్లేస్కి వెళ్ళి పూజలు చేయడం జరుగుతుంది. సడన్గా అంటే మీన్స్ కొంతమంది వ్యక్తులు ఎంటర్ అయ్యి ఏదో రకంగా దీన్ని ప్రాబ్లం క్రియేట్ చేశారు. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కూడా ఒక రకంగా ఏంటంటే అక్కడ టెంపుల్ మొత్తం డిమాలిష్ చేసి అసలు ఏ ఆనవాళ్ళు లేకుండా చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఈ హై సెక్యూరిటీలో ఉంచడం కరెక్ట్ కాదేమో అనిపించింది. దయచేసి ఎలాగో గవర్నమెంట్ ఆ టెంపుల్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించి టెంపుల్ ప్రతిష్ఠించి ఒక స్థలం కేటాయించి యథావిధిగా ఆ స్థానంలో ప్రత్యేకంగా పూజలు జరిపించాల్సి కోరుతున్నాం. అలాగే ఎలాగో ఉంది కదా, మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఎలాగో ఉంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఉన్న ఆ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.